వెల్కమ్ టు పల్లె టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాం. సో నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో మనం ఎక్కడ చూడలేదు. సో ఆ వీడియోని మీకు పరిచయం చేయాలని చెప్పేసి నేను, లాస్య, రేణుక, లాస్య వాళ్ళ అమ్మ, మరి ఇందరితో పాటు ఒక గేదెతో సహా ఈ వీడియో చేస్తున్నాం. సో వాచ్ ది వీడియో అంటిల్ దెన్ స్టే ట్యూన్. ముందు మనకు 2 బొగ్గులు కావాలి. చూడు, బొగ్గులు తీసుకురండి. అయితే దయచేసి స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చేయడంలో మధ్యలో ఇట్లాంటి చిన్న పనులు కూడా ఉంటాయి. కాబట్టి మేము ఈ పనులు చేసుకుంటూ వీడియో చేస్తున్నాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మరియు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. నడుచున్నప్పుడు చేయకుండా నిలబడినప్పుడు వెళ్ళాలి. కానీ నువ్వు కట్టించుకొని నువ్వు ఈమె కాలకి పోతాను. సో ఇంకా బర్రె డ్యూటీ, బర్రెది మన మేడం డ్యూటీ. ముదబంతి పువ్వులో మూగ బాసలు ఉంటే మళ్ళీ మేచదు. కానీ ఇంకా వచ్చానే ఇంకా చేసి ఇంకా తింటానే ఉండాలి. నీకు కాయలు తింటాను మూసుకొని పో. నువ్వు నీ పని నువ్వు చెయ్యి. పోయి ఇంకా పోయి నీ పని నువ్వు చెయ్యి. నువ్వు మళ్ళీ దీని జోలికి వచ్చినట్టు నీకు ఉంటుంది. ఎక్కడికి వచ్చాము నారాయణ, ఎండకేమో వచ్చాము నారాయణ, ఎండకేమో వచ్చాము. నీకు చెమట పెళ్ళదు లాశ పోస్తుంది కదా? సరే పోస్తుంది అమ్మా. నీడకు వచ్చినాం, బొగ్గుతో పని ఉంది. సో సో
అట్ లాస్ట్ వచ్చినాం ఫ్రెండ్స్. మేము అక్కడ గేదె చేస్తుంది, ఇంకా మేము మా పని మేము చేయడానికి వచ్చాం. సో ఇక్కడ ఈ కెమెరాని హోల్డ్ చేసే ప్లేస్ సరిగ్గా కనబడడం లేదు, ఎక్కడ పెట్టాలా? ఆడ పెడితే మన వాయిస్ అందు వినపడదుమా. సరే కింద పెడదాం. సో ఆయన చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడే ఉందిలే అది. ఇప్పుడు అన్నీ మనం సమకూర్చుకున్నాం కాబట్టి ఎస్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పచ్చబొట్టు తెలుసు కదా, పచ్చబొట్టు వేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. ఈ మొక్క ఆ నుంచి వచ్చేసి ప్రస్తుతానికి మనం అవసరం తగినట్టు 2 బొగ్గులు తీసుకున్నాం, 2 రాళ్ళు తెచ్చుకున్నాం. సో ఆ పచ్చబొట్టు ఎలా వేయాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసి నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు పచ్చబొట్టు ఎవరికి వేయాలి? నీకేనా? వేద్దాం. ఏం వేయాలి? జరుగుతామా? కెమెరాకి రావాలా చెయ్యిట. సీతాకోక కాదు, మన ఛానల్ పేరు పల్లె టీవీ కాబట్టి పీటీవీ అని కొడతాం. ఒకటి ఉంచుమా, ఇంకొకటి ఇది కాదు, అదే మొక్కలు ఇదిగోండి. ఇది ఆరిపోని అట్నే ఉండి శాంపుల్గా వేసాను. కానీ ఫ్రెండ్స్ ఎలా కనబడుతుందంటే మనం అంతవరకు అది ఆరిపోవాలి. ఆరిపోయినంత వరకు మనం మిగతా పని చేసుకుందాం. సో మనం ఇందా చెప్పుకున్నట్టు బొగ్గుని తెచ్చుకున్నాం కదండి, ఆ బొగ్గు పొడి చేసుకొని ఈ విధంగా మనం రాసిన దానిపైన ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి మన లోగో పీటీవీ పల్లె టీవీ అని వచ్చేసింది కదండి. బాగా చూడండి క్లియర్గా. ఇది టాటూ అనమాట. సో ఈ విధంగా మనము ఎన్ని టాటూలు అయినా వేసుకోవచ్చు. కానీ ఇది పర్మనెంట్గా ఉంటుందంటే ఉండదండి, ఇది ఆర్టిఫిషియల్. మనం టెంపరీగా తాత్కాలికంగా అంటే మనం ఏదో మన పూర్వము పిల్లలు సంతోషం కోసం పెద్దలు ఈ విధంగా పచ్చబొట్టు అనేది వేస్తుండేవాళ్ళు. సో ఇది టెంపరీ పచ్చబొట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు రాదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సరదాగా పిల్లల కోసం టాటూలు ఎలా వేసుకుంటారో అప్పుడు మామూలుగా అంటే పిల్లలకు టైంపాస్ కోసం నేర్పించే ఇది. సో మనం ఏ విధంగా టాటూస్ పిల్లలు ఆడుకోవడానికి వేసుకుంటారో ఆ విధంగా మనం చూపించాం వీడియోలో. సో ఈ రకంగా వచ్చిన టాటూ ఇదనమాట. సో ఈ విధంగా పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. సబ్స్క్రైబ్ పీటీవీ, పల్లె టీవీ, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పల్లె టీవీ, మన టీవీ. అక్కడ చూడాలి, నన్ను కాదు.